శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట ఆమెకు డ్రైవర్ రాయుడు హత్య కేసులో మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు 2 రోజుల క్రితం షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో ఆమె A3గా ఉంది. వినూత కోట ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో 3 పోయిన నెల 12వ తేదీన చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ రాయుడుని తమ గోడంలోనే చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి మృతదేహాన్ని చెన్నైలోని కూవం నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఈ కేసులో వినూత కోట దంపతులతో పాటు మరో 2 చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. అయితే ఈ కేసులో వినూత కోటకు కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వినూత కోట తన భర్త ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు చెన్నైలోని 7 వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని చెప్పేసి నిబంధన కూడా విధించింది. నిన్న అదేవిధంగా గత 2 రోజుల నుంచి ఆమె ఉదయం ఆ నిబంధనలు పాటిస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ సమాచారం అందుకున్నటువంటి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళి పలకరించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ వినూత కోట తలకి క్యాప్ వేసుకొని ఫేస్కి మాస్క్ వేసుకొని స్కూటీలో వస్తుంది, సైన్ చేస్తుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది. అంటే ఫేస్ ఎక్కడ కానీ కనిపించకుండా కవర్ చేసే ప్రయత్నం కూడా చేసింది. ఈ హత్య కేసు రాజకీయ రీత్యా ఏ విధంగా సంచలనం రేపిందో కూడా మనం చూసాం. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద వినూత దంపతులు ఆరోపణలు చేయడంతోనే ఈ వివాదం మరింత తీవ్రతమైంది. రాయుడు తమ వ్యక్తిగత రాజకీయ సమాచారాన్ని ప్రత్యర్థులకు అందించినట్లు అనుమానంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే వినూత దంపతులు ఈ ఆరోపణలను ఖండిస్తూ బొజ్జల సుధీర్ రెడ్డి ఈ హత్య వెనుక ఉన్నారని చెప్పేసి వాదించడం కూడా జరిగింది. ఫైనల్గా అయితే వాళ్ళకైతే బెయిల్ అయితే వచ్చింది. డైలీ వెళ్ళి సంతకాలు అయితే చేస్తున్నారు. మరి ఈ కేసులో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏపీకి రాలే. ఏపీకి వచ్చి మళ్ళీ వాళ్ళు రాజకీయాలు మొదలు పెడితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయి, రాజకీయంగా ఏ విధంగా ఆరోపణలు చేసుకుంటారనేది కూడా మనం చూడాలి. అదేవిధంగా ఈ హత్య కేసుకు సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ చాకచక్యంగా ఎక్కడ కానీ ఆ పార్టీ నాయకుల చేత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించింది లేదు, కౌంటర్ కూడా చేసిందే లేదు. బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం ఒకరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, జనసేన పార్టీ పర్సనల్ ఇష్యూ, వాళ్ళ విషయాల్లో మేము జోక్యం చేసుకోం అని చెప్పేసి ఆయన సైలెంట్ అయిపోయాడు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయాలు స్టార్ట్ చేస్తే కానీ ఎవరు ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎక్కడ కానీ స్పందించలే. మరి ఎందుకు అంత భయం? వాళ్ళ నాయకులు అడ్డంగా ఇరుక్కుంటారేమని చెప్పేసి భయమో ఏమో కానీ దాని గురించి అసలు పచ్చ మీడియా డిబేట్లు కానీ ఎక్కడ కానీ లేవు. అదే వైసీపీ వాళ్ళు కానీ చేసి ఉంటే నా సామాన్యంగా ఏ విధంగా దాన్ని వక్రీకరించి దాని మీద డిబేట్లు పెట్టి పెద్ద కథనాలు రాసి కరపత్రికల్లో డైలీ కథనాలకు మాత్రం బీభత్సంగా వండి వచ్చేవాళ్ళు. మరి ఈ వినూత కోట అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి అసలు పెద్ద కథలే నడుస్తుంటే దాని గురించి ఎక్కడ కానీ మ్యాటర్ లేదు, స్పందన లేదు, ఎవరు కూడా మాట్లాడడం కూడా లేదు. చూద్దాం. మొత్తానికైతే ఆమెకైతే బెయిల్ వచ్చింది కాబట్టి ముందు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూడాలి.